Good morning, all of you. Now we are going to discuss about next topic, that is nothing but ice tempering or isothermal quenching. So in last classes we already discussed about hardening, and coming to we are going to discuss about isothermal quenching. Isothermal quenching is far different from the normal కన్వెన్షనల్ క్వంచింగ్. సో ట్రెడిషనల్ ఆర్ నార్మల్ క్వంచింగ్తో కంపేర్ చేసుకుంటే, సో ఐసోథర్మల్ క్వంచింగ్ అనేది సమ్వాట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐసోథర్మల్ నార్మల్ క్వంచింగ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయో ఆ ప్రాబ్లమ్స్ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ కూడా రెడ్యూస్ చేసుకుంటూ ఆర్ ఓవర్కమ్ చేసుకుంటూ దిస్ ఐసోథర్మల్ క్వంచింగ్ ఈజ్ యూజింగ్ అమ్మ. అండ్ దిస్ క్వంచింగ్ ఈజ్ ఇంటరప్టెడ్ at higher temperature than for tempering to allow the metal at the center of the part to reach the same temperature as the surface అమ్మ. సో జనరల్గా క్వంచింగ్కి వచ్చేసరికి సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ ఆర్ మెటీరియల్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ క్వంచింగ్ అనేది పాసిబుల్ అవుతుంది యాజ్ కంపేర్ టు సెంటర్ అమ్మ. సో సెంటర్తో కంపేర్ చేస్తే ఎట్ ది సర్ఫేస్ పొజిషన్లో వర్కింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంటే సెంటర్ అనేది నాట్ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ. కమింగ్ టు ఐసోథర్మల్ క్వంచింగ్కి వచ్చేసరికి ఎట్ ది సర్ఫేస్ వాట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్, ఎట్ ది సెంటర్ ఆల్సో సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ అమ్మ. టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ మెయింటైనింగ్ దట్ టెంపరేచర్ బోత్ ది సెంటర్ అండ్ ద సర్ఫేస్ ఆర్ అలౌడ్ టు ట్రాన్స్ఫార్మ్ టు బయోనైట్ అండ్ ఆర్ దెన్ కూల్ టు రూమ్ టెంపరేచర్ అమ్మ. సో ఇలా సర్ఫేస్లో అండ్ సెంటర్లో సేమ్ టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల ఆర్ అలో చేయడం వల్ల ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బయోనైట్ అమ్మ. సో బయోనైట్ క్రిస్టల్ స్ట్రక్చర్గా కన్వర్ట్ అవుతుంది అండ్ దాన్ని అగైన్ రూమ్ టెంపరేచర్కి కూల్ చేస్తున్నాం అమ్మ. అండ్ సో మనకు కావాల్సిన ఫైనల్ ఆబ్జెక్ట్ ఏంటంటే బైనైట్గా క్వంచింగ్, ఐసోథర్మల్ క్వంచింగ్ జరగడం వల్ల బైనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో ఇక్కడ మనం ఫిగర్ కానీ చూసామంటే దిస్ ఈజ్ ది గ్రాఫ్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ టైం. సో ఇక్కడ మనకి బ్లూ లైన్ ఇండికేట్స్ ది ట్రాన్స్ఫర్మేషన్ అమ్మా. సో ఆస్ టెంపరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసామంటే ఇక్కడ here blue line indicates the reducing of temperature from austenite. So austenite నుంచి temperature and reduce అవుతుంది within some temperature. And coming to centerకి వచ్చేసరికి as compared to surface, center is taking more time to transfer the heat అమ్మ. And for same temperature or for at temperature when it సోక్ ఫర్ సమ్ టైమ్ అమ్మ. అంటే సేమ్ టెంపరేచర్ దగ్గర సమ్ టైమ్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బయోనైట్ అమ్మ. బయోనైట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి దీస్ ఆర్ లెస్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అమ్మ. సో ఇంటర్నల్గా బాడీలో ఏవైతే స్ట్రెస్సెస్ డెవలప్ అవుతున్నాయో అవి తక్కువగా ఉంటాయమ్మ. అండ్ క్రాక్స్ అనేవి అండ్ డిస్టార్షన్ అనేవి ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వవు. అండ్ టఫర్ అండ్ మోర్ డక్టైల్ అమ్మ. సో ఇవి టఫ్గా ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ యూటిలైజేషన్స్ తర్వాత కూడా క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డక్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి థిన్ పార్ట్ ఓన్లీ, అంటే థిక్నెస్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ మెటీరియల్స్కి మాత్రమే ఇది కంప్లీట్గా యూటిలైజ్ అవుతుందమ్మా. అంటే సెంటర్ టు సర్ఫేస్ మెటల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మార్ టెంపరింగ్ ఆర్ స్టెప్డ్ క్వంచింగ్ అమ్మ. సో మార్ టెంపరింగ్ ఆర్ స్టెప్డ్ క్వంచింగ్కి వచ్చేసరికి సో జనరల్గా స్టీల్ని హీట్ చేసిన తర్వాత హార్డనింగ్ టెంపరేచర్ దాకా స్టీల్ని హీట్ చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డూ ది క్వంచింగ్ అమ్మ. సో క్వంచ్డ్ ఇన్ ది మీడియం హ్యావింగ్ ఏ టెంపరేచర్ అమ్మ. సో జనరల్గా దట్ టెంపరేచర్ ఈజ్ 150 to 300 degrees centigrade. సో జనరల్గా హార్డనింగ్ అంటేనే ఒక స్టీల్ని ఒక టెంపరేచర్ దాకా హీట్ చేయడం. తర్వాత ఆఫ్టర్ హార్డనింగ్ వీ హ్యావ్ టు డూ ది క్వంచింగ్ అమ్మ. సో ఈ క్వంచింగ్ కోసం వీ నీడ్ ఏ మీడియం ఫ్రమ్ 150 to 300 degrees centigrade అమ్మ. సో ఈ స్పెసిమన్ అనేది హెల్డ్ అంటిల్ ఇట్ రీచెస్ ది టెంపరేచర్ ఆఫ్ మీడియం అండ్ దెన్ ఇట్ కూల్డ్ ఫర్దర్ టు రూమ్ టెంపరేచర్ ఇన్ ఎయిర్ అండ్ సమ్ టైమ్స్ ఇన్ ఆయిల్ అమ్మ. సో వన్స్ ఆ మెటీరియల్ అనేది
మెటల్ అనేది ఆ టెంపరేచర్ అనేది రీచ్ అయిన తర్వాత దెన్ ఇట్ ఈజ్ అగైన్ యూజ్డ్ టు డూ ది కూలింగ్ అమ్మ. రూమ్ టెంపరేచర్ దాకా కూలింగ్ అనేది జరగాలి. అండ్ ఆ కూలింగ్ జరగడం కోసం వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది మీడియమ్స్ ఆర్ దేర్. దోస్ మీడియమ్స్ ఆర్ ఎయిర్ ఆర్ sometimes we have to use oil అమ్మ. సో బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ మెటల్ అండ్ థిక్నెస్ ఆఫ్ ది మెటల్ని బేస్ చేసుకొని దిస్ విల్ బి డిపెండెంట్ అమ్మ. సో ద హోల్డింగ్ టైమ్ ఇన్ ద quenching bath should be sufficient to enable a uniform temperature to be reached throughout the cross section, but long length to cause arsenic డీకంపోజిషన్. సో జనరల్గా ఈ ప్రాసెస్ వల్ల కంప్లీట్ క్రాస్ సెక్షన్ అనేది హీటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆస్టనైట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మార్టెన్సైట్ డ్యూరింగ్ ది సబ్సీక్వెంట్ పీరియడ్ ఆఫ్ ది కూలింగ్ టు రూమ్ టెంపరేచర్ అమ్మ. సో వన్స్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగేటప్పుడు సో ఇనిషియల్గా ఏదైతే కూలింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఆస్టనైట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ తర్వాత కూలింగ్ అనేది జరిగితే అట్ దట్ కండిషన్ it will be converted into martensite అమ్మ. అండ్ దిస్ ట్రీట్మెంట్ విల్ అప్రూవ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ మార్టెన్సైట్ అమ్మ. సో ఈ కంప్లీట్గా ట్రీట్మెంట్ జరగడం వల్ల మార్టెన్సైట్ స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ రీటైన్డ్ ఆస్టనైట్ ఇన్ ది హార్డ్ అండ్ స్టీల్. సో హార్డ్ అండ్ స్టీల్లో మార్టెన్సైట్గా ఫామ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు దిస్ కండిషన్ హియర్ వీ హ్యావ్ ది టెంపరేచర్ కండిషన్ అండ్ టైమ్ గ్రాఫ్ ఈస్ దేర్ అమ్మా. సో ఇనిషియల్గా ఆస్టనేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దట్ ఆస్టనేట్ వైల్ రెడ్యూసింగ్ ది టెంపరేచర్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మార్టెన్సైట్ అమ్మ. సో మనం ఇక్కడ కానీ వి షేప్ ఏదైతే ఫామ్ అవుతుందో సో ఇనిషియల్గా సర్ఫేస్ అనేది టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది ఎట్ స్పాన్ ఆఫ్ టైం. అండ్ ఎట్ సమ్ టైం ప్రొడ్యూస్ కానీ చేస్తే ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్రొడ్యూస్ ది మార్టెన్సైట్. అండ్ అగైన్ టెంపరింగ్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మనకి డిజైర్డ్ ఆఫ్ టెంపరింగ్ వీ హ్యావ్ టు డూ ది టెంపరింగ్ అమ్మ. సో నియర్లీ టెంపరింగ్ జరగడం వల్ల అగైన్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఇట్ విల్ బి సెటిల్డ్ ఎట్ సమ్ పీరియడ్ అమ్మ. సో సమ్ పీరియడ్ కానీ సెటిల్ చేసి రెడ్యూస్ చేస్తే ఎట్ దట్ కండిషన్ వీ కెన్ ప్రొడ్యూస్ ది టెంపర్డ్ మార్టెన్సైట్ అమ్మ. టెంపర్డ్ మార్టెన్సైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో అదే దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ స్టెప్డ్ మార్టెన్సైట్ అని కూడా అంటున్నారు. సో స్టెప్డ్ మార్టెన్సైట్ అంటే 2 స్టెప్స్లో మార్టెన్సైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి క్రాక్స్ అండ్ డిస్టార్షన్ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. బట్ ఇక్కడ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి టైం కన్స్యూమింగ్ అండ్ ఇన్కన్వీనియంట్ అమ్మా. సో టైం అనేది ఎక్కువ కన్సిడర్ చేసుకుంటున్నాం అండ్ దీనివల్ల ఇన్కన్వీనియంట్ ప్రాసెస్ అనేది ఫామ్ అవుతుందమ్మా. నెక్స్ట్ టిపికల్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ దీస్ కండిషన్స్ ఇంక్లూడ్. సో జనరల్గా యూజ్ చేసే ఈ ప్రాసెస్ ద్వారా యూజ్ చేసే ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఏంటంటే గేర్ టీత్ కానీ ఆర్ క్యామ్ షాఫ్ట్స్, బేరింగ్స్, క్రాంక్ పిన్స్, క్లచ్ ప్లేట్, టూల్స్ అండ్ డైస్ అనేవి బై యూజింగ్ ఆఫ్ దీస్ మెథడ్స్ విల్ బి ప్రిపేర్డ్ అవుట్. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ కెన్ బి అచీవ్డ్ బై ది ఫాలోయింగ్ మెథడ్స్ అమ్మ. సో those are hardening and tempering the surface layers, that is also known as surface hardening amma. So surface hardening lo again we have two methods are there, flame hardening and induction hardening. నెక్స్ట్ మెథడ్ ఈజ్ చేంజింగ్ ది కాంపోజిషన్ ఎట్ సర్ఫేస్ లేయర్స్ అమ్మ. అంటే కెమికల్ కాంపోజిషన్ ఆర్ కెమికల్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా ఆ సర్ఫేస్ ఆఫ్ ది లేయర్స్ అనేవి కాంపోజిషన్ని చేంజ్ చేయడం. అండ్ దీంట్లో వీ హ్యావ్ మెథడ్స్ ఆర్ దేర్, కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్, కార్బోనైట్రైడింగ్. సో దీస్ ఆర్ ది మెథడ్స్ అమ్మ. అండ్ దీంట్లో ఫస్ట్ మెథడ్ సర్ఫేస్ హార్డనింగ్ అనేది చూద్దాం. దాన్ని కేస్ హార్డనింగ్ అంటారు. అండ్ ఇన్ మెనీ సిచ్యువేషన్ హార్డ్ అండ్ వేర్ రెసిస్టెంట్ సర్ఫేసెస్ ఈజ్ రిక్వైర్డ్ విత్ ద టఫ్ కోర్ అమ్మ. సో జనరల్గా చాలా సిచ్యువేషన్స్లో హార్డ్ అండ్ వేర్ రెసిస్టెంట్ సర్ఫేసెస్ అనేవి టఫ్ కోర్ కావాలంటే టఫ్ సర్ఫేస్ అనేది కావాలమ్మా మన ఆ రిక్వైర్మెంట్ కానీ ఉంటే. సో అలాంటివన్నీ కూడా థర్మోకెమికల్ ట్రీట్మెంట్స్ అప్లైడ్ టు స్టీల్స్ in which the composition of the part surface is altered by adding various elements అమ్మ. సో జనరల్గా థర్మోకెమికల్ ట్రీట్మెంట్స్ జరగడం వల్ల సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది, అంటే పార్ట్ ఆఫ్ ది సర్ఫేస్కి యాడ్ చేయాల్సి వస్తుందమ్మా. అండ్ సో ఈ ఈ ప్రాసెస్ని కేస్ హార్డనింగ్ అంటారు. సో జనరల్గా వీటిల్ని లో కార్బన్ స్టీల్ పార్ట్స్ కోసం యూజ్ చేస్తారు.
అండ్ హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ అట్ అవుటర్ షెల్ అమ్మ, అంటే సర్ఫేస్ పార్ట్లో మనకు కావాల్సిన ప్రాపర్టీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం. అండ్ వైల్ రిటైనింగ్ ది టఫ్ ఇన్నర్ కోర్, సో టఫ్ పొజిషన్ అట్ ఇన్నర్ పొజిషన్ ఆల్సో టఫ్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన సిచ్యువేషన్లో వీ కెన్ డూ దీస్ మెథడ్స్ అమ్మ. అండ్ ఫ్లేమ్ హార్డనింగ్కి వచ్చేసరికి సో సర్ఫేస్ హార్డనింగ్లో వన్ ఆఫ్ ది మెథడ్ ఫ్లేమ్ హార్డనింగ్, అండ్ దిస్ విల్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్టీల్ టు ఏ టెంపరేచర్ అబవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అమ్మ. అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కన్నా అబవ్ టెంపరేచర్ దగ్గర మనం స్టీల్ని కానీ హీట్ చేసామంటే నియర్లీ 850 degrees అమ్మ. అండ్ విత్ ఏ ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్, సో ఇక్కడ మనం తీసుకునే ఫ్లేమ్ కూడా కెమికల్ ఫ్లేమ్ అమ్మ. ఆక్సిఎసిలిటిల్, దాన్నే థర్మోకెమికల్ రియాక్షన్ అని కూడా ప్రీవియస్లో చెప్పాము. సో దట్ ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ అండ్ దెన్ ఇమీడియట్లీ క్వంచ్డ్ ద సర్ఫేస్ విత్ కోల్డ్ వాటర్ అమ్మ. సో దాన్ని ఇమీడియట్గా మనం కోల్డ్ వాటర్లో క్వంచింగ్ అని చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లేమ్ హార్డనింగ్ అంటారు. అండ్ హీటింగ్ ట్రాన్స్ఫార్మ్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ సర్ఫేస్ లేయర్స్ టు ఆస్టనైట్ అండ్ ద క్వంచింగ్ చేంజెస్ ఇట్ టు మార్టెన్సైట్ అమ్మ. సో హీట్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల బాడీ అనేది ఆస్టనైట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ది క్వంచింగ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మార్టెన్సైట్ అమ్మ. And the surface layers are hardened to about 50 to 60 హార్డ్నెస్ నెంబర్స్ అమ్మ. సో హార్డ్నెస్ నెంబర్ హెచ్ఆర్సీగా ఫామ్ అవుతుంది. అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ కెన్ బి ఈజీలీ అడాప్టెడ్ ఫర్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ షేప్స్ అమ్మ. సో కాంప్లెక్స్ షేప్స్ కానీ ఆర్ లార్జ్ షేప్స్ని కానీ వీ కెన్ ప్రొడ్యూస్ బై యూజింగ్ ఆఫ్ దిస్ మెథడ్ అమ్మ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ఇండక్షన్ హీటింగ్ అమ్మ. అండ్ ఫ్లేమ్ హార్డనింగ్ పార్ట్స్కి వచ్చేసరికి ఆఫ్టర్ హార్డనింగ్ టెంపరింగ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది అల్లాయ్ కాంపోజిషన్ అండ్ డిజైర్డ్ హార్డ్నెస్ అమ్మ. అంటే మనకు ఎంత హార్డ్నెస్ కావాలి అండ్ కాంపోజిషన్ ఏంటంటే లో అల్లాయ అంటే కార్బన్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంటుంది, లో అల్లాయ, మీడియం అల్లాయ ఆర్ హై అల్లాయ అని బేస్ చేసుకొని ఈ ఫ్లేమ్ అనేది డిపెండ్ అవుతుందమ్మా టెంపరేచర్ అనేది. అండ్ ఫ్లేమ్ హార్డనింగ్ మెథడ్స్ ఆర్ సూటబుల్ ఫర్ ద స్టీల్స్ విత్ కార్బన్ కంటెంట్స్ రేంజింగ్ ఫ్రమ్, సో జనరల్గా కార్బన్ కంటెంట్ అనేది 0.40 నుంచి 0.95% ఉంటే దట్ కమ్స్ అండర్ లో అల్లాయ్ స్టీల్స్ అమ్మ. అండ్ దిస్ విల్ బి మోర్ ప్రిఫరబుల్ ఫర్ ఫ్లేమ్ హార్డనింగ్ పర్పస్కి దిస్ కంపోజిషన్ అనేది సూటబుల్గా ఉంటుందమ్మా. అండ్ ఫ్లేమ్ హార్డనింగ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్ఫేస్ హార్డనింగ్ హీట్ ట్రీట్మెంట్ అమ్మ. సో సర్ఫేస్ హార్డనింగ్ హీట్ ట్రీట్మెంట్లో ఫ్లేమ్ హార్డనింగ్ అనేది సింపుల్ యాజ్ కంపేర్డ్ టు ఇండక్షన్ హార్డనింగ్. అండ్ దిస్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ హీటింగ్ లార్జ్ వర్క్ పీసెస్ అమ్మ. లార్జ్ వర్క్ పీసెస్ లైక్ క్రాంక్ షాఫ్ట్స్ని కానీ ఆర్ యాక్సియల్స్ అంటే వెహికల్ యాక్సియల్స్ కానీ, లార్జ్ గేర్స్ కానీ, క్యామ్, బెండింగ్ రోలర్స్ ఆర్ ఎనీ అదర్ కాంప్లికేటెడ్ క్రాస్ సెక్షన్స్ ఉండే వాటిల్ని బై ఆన్ ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ ఆర్ ఆక్సి బ్లో పైప్ ఫాలోడ్ బై స్ప్రేయింగ్ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ యాజ్ కూలెంట్ అమ్మ. సో ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ చేసి హీట్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ జెట్ ఆఫ్ వాటర్ని స్ప్రే చేయడం వల్ల క్వంచింగ్ అనేది పాసిబుల్ అవుతుంది ఆర్ సడన్ కూలింగ్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. And after hardening, reheating of parts is carried out in furnace or oil bath at about 180 to 200 degrees centigrade. ఆఫ్టర్ హార్డనింగ్ జరిగిన తర్వాత బాడీని మళ్ళీ అగైన్ 180 to 200 degree centigrade దగ్గర రీహీటింగ్ అనేది చేస్తున్నాం. సో డ్యూ టు దిస్ రీహీటింగ్, సో జనరల్గా హీట్ చేసినప్పుడు బాడీ ఆర్ హార్డనింగ్ చేసినప్పుడు ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయమ్మా. అండ్ ఆ ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి రీహీటింగ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంటాయి. అండ్ నార్మల్లీ కేస్ డెప్త్ అప్ టు 3 mm కెన్ బి అచీవ్డ్ అమ్మా. సో 3 mm దాకా ఆ డెప్త్ అనేది అచీవ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసామంటే ఫిగర్స్ చూస్తున్నామమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లేమ్ హార్డనింగ్ ఫిగర్స్. అండ్ దీస్ ఆర్ గేర్స్ అమ్మ. సో గేర్స్ని మనం హీట్ చేస్తున్నప్పుడు ఆర్ గేర్ మీద ఫ్లేమ్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ది కేస్ అనేది చూస్తున్నాం. డిఫరెంట్ పార్ట్స్ మీద ఫ్లేమ్ అనేది యాడ్ అవుతుందమ్మా. ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఇండక్షన్ హార్డనింగ్ అమ్మ. సో ఇండక్షన్ హార్డనింగ్కి వచ్చేసరికి ప్లేసింగ్ ద స్టీల్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఏ కాయిల్.
సో ఈ స్టీల్ కాంపోనెంట్స్ని కాయిల్ లాగా సర్క్యులర్ కాయిల్ టైప్ ఉంటుంది అండ్ ఆ కాయిల్ లోపల ప్లేస్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ కరెంట్ అనేది పాస్ అవుతుంది అండ్ ఈ ఫ్రీక్వెన్సీ కరెంట్ అనేది పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హీట్ అనేది లిబరేట్ అవుతుందమ్మా. అండ్ ద కరెంట్ ఇన్ ద కాయిల్ ఇండ్యూస్ ఎడ్డీ కరెంట్ ఇన్ ది సర్ఫేస్ లేయర్స్ అమ్మ. సో సర్ఫేస్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న స్టీల్ మెటీరియల్, సో అవన్నీ కూడా ఎడ్డీ కరెంట్ పాస్ అవ్వడం వల్ల హీట్ అవుతుందమ్మా. అండ్ హీట్ ద సర్ఫేస్ లేయర్స్ అప్ టు ఆస్టినేట్ స్టేట్ అమ్మ. సో ఆ సర్ఫేస్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్టినేట్ స్టేట్ దాకా హీట్ చేస్తున్నాం. దెన్ ద సర్ఫేస్ ఈజ్ ఇమీడియట్లీ క్వంచ్డ్. సో వన్స్ ఆస్టినేట్ స్టేట్కి రీచ్ అయిన తర్వాత దాన్ని సడన్గా క్వంచింగ్ అనేది ఇమీడియట్గా క్వంచింగ్ అనేది విత్ ద కోల్డ్ వాటర్, సో కోల్డ్ వాటర్లో చేస్తున్నాం. సో దాని వల్ల ఆస్టినైట్ అనేది మార్టెన్సైట్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే హార్డెడ్ ఓవర్ ఫ్లేమ్ హార్డనింగ్ ఇట్ ఈస్ స్పీడ్ అండ్ ఎబిలిటీ టు హార్డ్ స్మాలర్ పార్టికల్స్. సో స్మాలర్ పార్టికల్స్ని కూడా హీట్ చేయడం కోసం యూజ్ అవుతుంది అండ్ స్పీడ్గా జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఫ్లేమ్ హార్డనింగ్ అమ్మ. ఫ్లేమ్ హార్డనింగ్తో కంపేర్ చేసి ఆ కాయిల్ సెటప్ అంతా కూడా ఎక్కువ కాస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లో అల్లాయ్ స్టీల్స్ అమ్మ. లైక్ ఫ్లేమ్ హార్డనింగ్లో ఏదైతే లో అల్లాయ్ స్టీల్స్ని యూజ్ చేస్తున్నాం, హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ ది లో అల్లాయ్ స్టీల్స్ అమ్మ. అండ్ టిపికల్ అప్లికేషన్స్ ఫర్ ఇండక్షన్ హార్డనింగ్ ఆర్, సో జనరల్గా క్రాంక్ షాఫ్ట్స్కి అండ్ క్యామ్ షాఫ్ట్స్కి, కనెక్టింగ్ రాడ్స్కి, గేర్స్కి అండ్ సిలిండర్స్కి హార్డనింగ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ ఇండక్షన్ హార్డనింగ్ అమ్మ. సో ఇక్కడ మనకి కానీ ఇమేజ్ చూసామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ పవర్ అనేది సప్లై అవుతుందమ్మా. అండ్ ఆ సప్లై అయిన పవర్ అనేది హీట్ స్టేషన్కి మూవ్ అవుతుంది. అండ్ ఈ హీట్ స్టేషన్ నుంచి హీట్ అనేది త్రూ దట్ కాయిల్ ఇట్ విల్ బీ రీచ్ టు ద మెటల్ అమ్మ. సో స్టీల్ కాంపోనెంట్ ఇక్కడ మన గ్రే కలర్లో ఏదైతే కాయిల్ పార్ట్ ఇన్నర్ పొజిషన్లో ఉంటుందో దట్ ఈస్ ది వర్క్ పీస్ ఆర్ స్టీల్ కాంపోనెంట్ అమ్మ. సో ఆ వన్స్ స్టీల్ కాంపోనెంట్ అనేది హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయిన స్టీల్ కాంపోనెంట్ నెక్స్ట్ ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఆస్టినేట్ టెంపరేచర్కి రీచ్ అవ్వగానే ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అగైన్ రీచ్ టు ద పవర్ సప్లై యూనిట్ అమ్మ. సో పవర్ సప్లై యూనిట్కి రీచ్ అయ్యి ఆల్రెడీ మనకు కావాల్సిన టెంపరేచర్ ఎగ్జిస్ట్ అయింది, సో కాబట్టి యూ హ్యావ్ టు స్టాప్ దట్ ప్రాసెస్ అని ఇంటిమేషన్ ఇస్తుంది. సో దానివల్ల మళ్ళీ అగైన్ హీటింగ్ అనేది పాసిబుల్ అవ్వదమ్మా. సో దిస్ ఈజ్ ది టిపికల్ ఇండక్షన్ సెటప్. సో ఇక్కడ చూసామంటే దిస్ ఈజ్ ది ఇన్నర్ పొజిషన్లో ఉన్న గ్రే కలర్ ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ పీస్ ఆర్ స్టీల్ కాంపోనెంట్ అండ్ ఆరెంజ్ కలర్ అనేది కాయిల్ అమ్మ. సో సరౌండ్ చేస్తుంది అండ్ హియర్ వీ హ్యావ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఫామ్ అవుతుంది అండ్ డ్యూ టు దిస్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద పార్ట్ ద కాయిల్ త్రూ దట్ కాయిల్ ద వర్క్ పీస్ ఆర్ స్టీల్ కాంపోనెంట్ విల్ బీ హీటెడ్ అవుట్ అమ్మ. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్. సో ఇన్నర్ పొజిషన్లో ఉన్న రెడ్ కలర్ అనేది స్టీల్ కాంపోనెంట్ అండ్ అవుటర్ షెల్ ఉండేది కాయిల్ అమ్మ. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ అదర్ పార్ట్ అమ్మ. ఫస్ట్ ఒక షాఫ్ట్, ఇది ఒక గేర్ యూనిట్ అండ్ దిస్ ఈజ్ ది క్యామ్ షాఫ్ట్ యూనిట్స్. సో దీస్ ఆర్ అబౌట్ ది హార్డనింగ్, ఐసోథర్మల్ హార్డనింగ్ ఆర్ ఐసోథర్మల్ క్వంచింగ్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ ప్రాసెస్ చూసాము. నెక్స్ట్ వన్ ఈజ్ హార్డనింగ్, సర్ఫేస్ హార్డనింగ్స్ ఆర్ కెమికల్ హార్డనింగ్ కండిషన్స్ చూసాం టైప్స్. అండ్ వాటిల్లో ఎస్పెషల్లీ సర్ఫేస్ హార్డనింగ్లో ఫ్లేమ్ హార్డనింగ్ అండ్ ఇండక్షన్ హార్డనింగ్ గురించి డీటెయిల్డ్గా చూసామమ్మా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.